తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ఒక రోజు ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అది అక్యురేట్గా ఏమి ఉండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి ఏడార్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18th మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18th మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21వ తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3rd ఏప్రిల్ 2025 నుంచి 5th జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాలు సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు, ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడ ఏమైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ, ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3rd ఏప్రిల్ 2025 నుంచి 5th జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఇది దాటిపోతే కనుక ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండమాట. ఇవన్నీ ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2025 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం వీళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అంటే ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు శని కూడా మీనంలోకి వచ్చాడు కాబట్టి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు? తప్పకుండా కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది.
ఈ నక్షత్రం వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. పంచమ స్థానంలో చాలా బాగున్నాడు గురు. రాశిలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. అంటే రాహుకేతులు మిశ్రమంగా ఉన్నట్టు. అంటే మనకి 18th మే నుంచి మారుతాడు కాబట్టి మెయిన్గా డేట్ రాహుకేతువులు. గురుబలం మటుకు 15 మే నుంచి గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కుంభరాశికి పాపం గురుబలం లేకపోవడం చేత చాలా చిక్కులు చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ పడ్డారు. ఆల్రెడీ ఏలినాటి కూడా పడ్డారు, ప్లస్ గురుబలం లేకుండా కూడా. ఇవన్నింటి కూడా తొలగిపోయి నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్ రావడం, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, విద్యార్థులు సువర్ణావకాశం, ఇవన్నీ కూడా గురువు చేత పనులన్నీ జరుగుతాయండి. ఏలినాటి ఉన్నా కూడా. ఏలినాటి 2.5 ఏళ్ళు ఉంది. ఇంకా 30 మార్చి 2025 నుంచి ఏలినాటి ఆఖరి ఫేజ్ మెయిన్ రాశిలోకి శని ప్రవేశించడం ద్వారా జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఫేజ్ కాబట్టి అంత మెయిన్గా ప్రాబ్లం ఉండదు. మన రాశిలో ఉంటే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన రాశిలో ఉందంటే మన మైండ్లో ఉన్నట్టే. చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అది మన రాశి అండి. ఆ చంద్రుడు ఉన్న స్థానంలోనే శని అంటే మన మైండ్, మనస్సుకి అంటే సంబంధించి. ఇప్పుడు కుంభరాశికి అధిపతి శని తన ఇంట్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే 30 తారీఖు దాకా. ఇంక తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతారు కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఉండదు. మన రాశిలోనే మన మైండ్లోనే ఉన్నాడు కాబట్టి ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, వేవరింగ్, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే మన రాశి కాకుండా నెక్స్ట్ రాశికి వెళ్ళాడో లాస్ట్ ఫేజ్ మన రాశి కాదు, మీన రాశిలో ఉన్నాడు. సో ఖచ్చితంగా ఉన్నంతలో మేలే చేస్తాడు, అంత నష్టం చేకూర్చడు అన్నమాట. సో అది మేలే చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా వీరికి బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే రాహు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాహు వల్ల ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే సాధారణంగా రాహు లగ్నంలో ఉంటాయంటే ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయండి. లోటుపాట్లు ఏమున్నా కూడా గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటాం అంతే. అవతల వాళ్ళు గంభీరంగా ఉన్నాడు, వీడికి ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తాడు. కానీ లోపల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాహుమలని అంటే సేమ్ ఇదివరకు మీన రాశి, కన్యా రాశి వాళ్ళకి ఎలా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు చికాకులు ఇలాంటివన్నీ కలగజేశాడు, అలాంటివే ఉంటాయి వీళ్ళకి కూడా. అదొక గ్రహణం పీరియడ్ అన్నమాట. ఏంట్రా ఇలా మారిపోయాడు, ఇదివరకు ఇలా ఉండేవాడు, ఇదివరకు ఇలా మాట్లాడేవాడు, ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు, సమాధానం చెప్పట్లేదు, పొగరెక్కింది, అలా అక్కర్లేనివన్నీ వచ్చేస్తాయన్నమాట. మన గురించి ఏంటంటే నెగిటివ్గా వెళ్ళిపోతుందండి జనాలకి. మనల్ని ఎవరు నమ్మరు, మనం సరైన వాళ్ళకి కావని అనిపిస్తుంది. ఇది ఒక ఏనార్థం పీరియడ్ అండి. ఈ ఏనార్థం పీరియడ్ ఇలా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఎవరితోనైనా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, ఎవరిని ఆచితూచి అంచనా వేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆర్థిక పరంగా బాగానే ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యంగా గురువు అనేవాడు చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా శని ప్రస్తుతం 2nd హౌస్లో ఉన్నాడు కాబట్టి మీడియంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి రాహుకేతువులు శని కోసం? ముఖ్యంగా రాహుది పాటిస్తే సరిపోతుంది. శని అంటే ఎన్నాళ్ళు చేశారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాహు అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని ఎక్కువగా పూజించడం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, ప్రతిరోజు అమ్మవారి ఏ అమ్మవారైనా పర్లేదు అష్టోత్తరం చదువుకోవడం. అలాగే దేవి ఖడ్గమాల అని ఉంటుంది, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, చదువుకుంటే కూడా చాలా మంచిది. వీలైతే కనుక అమ్మవారి టెంపుల్ ప్రతి శుక్రవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు, అమ్మవారికి అభిషేకంగా అర్చన కానీ చేయించడం. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు, అలాగే హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మీ పేరు నక్షత్ర గోత్రాలు చేస్తే కనుక అన్ని విధాలా మీకు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం, లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు 2025 ఈ ఆంగ్ల సంవత్సరం కుంభరాశి వారికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎట్లా అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాల కోసం ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.